Okay, next problem. Find the solution of the equation x into x minus 2 into dy by dx minus 2 into x minus 1 into y that is equal to x cube into x minus 2. సో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు, దానికి సంబంధించి మనం సొల్యూషన్ లేక జనరల్ సొల్యూషన్ మనం కనుక్కోవాలి విచ్ సాటిస్ఫైస్ ద కండిషన్ దట్ y ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ విధంగా చివరిలో y ఈజ్ ఈక్వల్ టు 9 x ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించినటువంటి సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మామూలుగా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఉంటుంది. ఆ జనరల్ సొల్యూషన్లో చివరిలో మనకి ఇంటిగ్రేషన్ కాన్స్టాంట్ c అనేది ఒకటి కాన్స్టాంట్ వస్తుంది. సో ఆ కాన్స్టాంట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో అందుకోసమే ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు 9 x ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ వాల్యూస్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన జనరల్ సొల్యూషన్లో ఉన్నటువంటి c వాల్యూ మనం కనుక్కొని దాన్ని మళ్ళీ అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో దట్ ఈస్ ద పర్పస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ x ఇంటూ x మైనస్ 2 dy బై dx minus 2 into x minus 1 into y is equal to x cube into x minus 2. సో ముందుగా ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదా, ఇది ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో ఇది మనం స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేయాలంటే dy బై dx అనేది సింగిల్గా ఉండాలి, దాని పక్కన మల్టిప్లికేషన్లో ఏమీ ఉండకూడదు. మల్టిప్లికేషన్లో కానీ డివిజన్లో కానీ దాని పక్కన దానికి మల్టిప్లికేషన్గా వేరే ఏ టర్మ్స్ ఉండకూడదు. ఇక్కడ x ఇంటూ x మైనస్ 2 అనేది dy బై dxని మల్టిప్లై చేస్తుంది. సో దీన్ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. ఎలిమినేట్ చేయాలంటే ఎంటైర్ ఈక్వేషన్ని దీంతోనే మనం డివైడ్ చేస్తాము. ఓకే, సో డివైడ్ ద ఎంటైర్ ఈక్వేషన్ విత్ x ఇంటూ x మైనస్ 2. దీని పక్కన ఏదైతే ఉంటుందో దాంతోనే ఎంటైర్ ఈక్వేషన్ని డివైడ్ చేస్తే మనకి స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో లెట్ us see that. So divide the entire equation with x into x minus 2. X into x minus 2 by x into x minus 2 dy by dx. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టర్మ్ని దీంతో డివైడ్ చేద్దాం. మైనస్ 2 ఇంటూ x మైనస్ 1 ఇంటూ y by x ఇంటూ x మైనస్ 2. that is equal to x cube into x minus 2 by x into x minus 2. సో దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలంటే dy బై dx పక్కన ఏదైతే ఉందో దాంతో ఎంటైర్ ఈక్వేషన్ మనం డివైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ చూద్దాం. దేర్ఫోర్ సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. dy బై dx ఇక్కడ 2 తోటి మనం లోపలికి మల్టిప్లై చేసుకుందాం. 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 1 2. సో డినామినేటర్లో x తోటి కూడా మనం లోపలికి మల్టిప్లై చేద్దాం. x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ x ఇంటూ 2 2x ఇంటూ y దట్ ఈస్ ఈక్వల్ టు x క్యూబ్ బై x అంటే ఒక x క్యాన్సిల్ అయింది. x స్క్వేర్ ఈజ్ ద రిమైనింగ్, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. నౌ ఇట్ ఈస్ ఇన్ స్టాండర్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్. సో ఇది స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చేసింది. dy బై dx ప్లస్ p ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q. ఓకే, సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ LDE ఫామ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. వైలలో LDE అంటే ఈ విధంగా ఉంటుంది. dy బై dx ప్లస్ p ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q. సో ఈ రెండు కంపేర్ చేసుకున్నట్లయితే మనకి p అంటే y పక్కన ఉన్నటువంటిది. సో y పక్కన ఉన్నదంతా కూడా మనకి p అవుతుంది. సో అది మైనస్ ఆఫ్ 2x మైనస్ 2 బై x స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఆఫ్ 2x మైనస్ 2 బై x స్క్వేర్ మైనస్ 2x. రైట్ సైడ్ q వచ్చేసరికి x స్క్వేర్. ఓకే, కంటిన్యూషన్. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ if that is equal to e power integral p dx. సో if dy by dx మోడల్లో ifకి ఫార్ములా అది e పవర్ ఇంటిగ్రల్ p dx. సో e పవర్ ఇంటిగ్రల్ p అంటే మైనస్ ఆఫ్ 2x మైనస్ 2 బై
ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 మైనస్ బయట తీసుకుందాం 2x మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x డిఎక్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డినామినేటర్ మనం ఎఫ్ఎక్స్గా అనుకున్నట్లయితే దీని యొక్క డెరివేటివే న్యూమరేటర్లో ఉంది. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, డెరివేటివ్ ఆఫ్ 2x 2. ఓకే, సో ఇక్కడ ఎఫ్ఎక్స్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x f dash x, that means we have to differentiate this. So derivative of x square ante 2x minus 2 into derivative of x ante 1. So finally it is 2x minus 2. Okay, so ikkada unnatuvanti formula integral f dash x by fx dx, that is equal to log mod fx plus c. సో ఇక్కడ ఈ పవర్లో ఇంటిగ్రల్ f dash x by fx dx దానికి సంబంధించిన ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. సో దాన్ని మనం అప్లై చేసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్. సో ఇంటిగ్రేషన్ మొత్తానికి ఫార్ములా లాగ్ మోడ్ fx. మోడ్ fx మీన్స్ x స్క్వేర్ మైనస్ 2x. ఓకే, సో ఈ పవర్లో మైనస్ ఉన్నట్లయితే దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. లాగ్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. లాగ్ అర్థంకి ముందు మైనస్ ఉంటే ఆ మైనస్ అనేది పవర్లోకి వచ్చి హోల్ పవర్ -1 అవుతుంది. పవర్ -1 ఉందంటే దాన్ని మనం 1 బైగా రిప్రజెంట్ చేస్తాం. సో ఈ పవర్ లాగ్ అన్నప్పుడు ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. బేస్ ఈ అనేది ఉంటుంది, అది మనం చూపించాల్సిన అవసరం లేదు. సో ఈ పవర్ లాగ్ ఉంటే లాగ్ని క్యాన్సిల్ చేసుకొని రిమైనింగ్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఐఎఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్. సో ఐఎఫ్ వచ్చిన తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది జనరల్ సొల్యూషన్. ఇది dy/dx మోడల్ కాబట్టి జనరల్ సొల్యూషన్ ఫార్ములా y ఇంటూ ఐఎఫ్ is equal to integral q into if dx plus c. So y into if means 1 by x square minus 2x. 1 by x square minus 2x. This is our integrating factor, that is equal to q. Q means x square into if means 1 by x square minus 2x dx plus c. Okay, so q ante మన దగ్గర x square ఉంది, if అంటే 1 by x square minus 2x. so y into 1 by means y by x square minus 2x, that is equal to x square by, ఇక్కడ ఒక x కామన్ తీసుకుందాం. x కామన్ తీస్తే x into x minus 2 dx plus c. ఒక x అనేది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ వచ్చేసి ఇంటిగ్రల్ x బై x మైనస్ 2 dx ప్లస్ c. సో దీన్ని మనం కొంత అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫార్ములాలోకి మార్చుకోవాలి. సో దీన్ని మనం ఈ విధంగా తీసుకుందాం. x మైనస్ 2 ప్లస్ 2 బై x మైనస్ 2 dx ప్లస్ c. ఓకే, సో x బై x మైనస్ 2ని x మైనస్ 2 ప్లస్ 2 అంటే డినామినేటర్లో ఎలాగైతే ఉందో ఆ విధంగా న్యూమినేటర్లో తీసుకొని రావాలి. x మైనస్ 2, సో మైనస్ 2 యాడ్ చేసాం కాబట్టి వాల్యూ మారకూడదు కాబట్టి పక్కన ప్లస్ 2. ఓకే, సో నెక్స్ట్ మనం వీటిని రెండుగా స్ప్లిట్ చేస్తాం. x మైనస్ 2 బై x మైనస్ 2 ఒక ఇంటిగ్రల్, 2 బై x మైనస్ 2 ఇంకొక ఇంటిగ్రల్. ఓకే, లెట్ us see that. Okay, continuation. So y by x square minus 2x. ఓకే, సో ఇక్కడ రెండు ఇంటిగ్రల్స్గా మనం స్ప్లిట్ చేసుకోవాలి. x మైనస్ 2 వరకు ఒకటి, 2 వరకు ఒకటి. x మైనస్ 2 బై x మైనస్ 2 ఇంటిగ్రల్ x మైనస్ 2 బై x మైనస్ 2 dx, ఇది ఒక ఇంటిగ్రేషన్. ప్లస్ ఇంటిగ్రల్ 2 బై x మైనస్ 2 dx. ఓకే, ప్లస్ c. ప్లస్ c అనేది కామన్, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్.
ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్. సో ఈ 2 అనే దాన్ని మనం పక్కన పెట్టేసినట్లయితే ఇంటిగ్రల్ 1/x-2 dx అంటే log mod x-2 ప్లస్ సి. ఇది 1/x ఫామ్లో ఉంది. 1/x ఫామ్ అంటే log mod x. సో దాని బదులు x-2 ఉంది కాబట్టి log mod x-2. సో y/x² - 2x is equal to x plus 2 log mod x-2 plus c. So this is the general solution, okay, of the given differential equation. ఇప్పుడు వాళ్ళు y is equal to general solution అంటే అందులో c ఉంటుంది. సో ఆ c వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి. అందుకోసం వాళ్ళు y is equal to 9, x is equal to 3 ఈ విధంగా ఇచ్చారు వాళ్ళు. when y is equal to 9, x is equal to 3. సో y 9 తీసుకుందాం బై x 3. సో 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. -2 3 is 6. సో x స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 -2x 2 3 is 6. x అంటే 3 ప్లస్ 2 log 3 - 2 అంటే 1 log 1 ప్లస్ c. ఓకే, సో 9/9 - 6 అంటే 3 3 3 therefore 3 is equal to 3. 2 log 1 అంటే 0. సో 3 ప్లస్ 0 ప్లస్ c. therefore c is equal to 3 - 3. రెండు సేమ్ ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది, 0 వస్తుంది. సో ఫైనల్లీ c is equal to 0. therefore the solution is y/x² - 2x is equal to x plus 2 log modulus of x-2. This is the solution of the given differential equation.